తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరోసారి సమ్మెబాట పట్టింది. ఏళ్లుగా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన డిమాండ్ల సాధన కోసం నేడు అర్ధరాత్రి నుంచే సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. ఇక ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, రెండో వేతన సవరణ, విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపు వంటి కీలక డిమాండ్లతో కార్మికులు సమ్మె నిర్ణయం తీసుకున్నారు. కార్మిక నేతల సంఘాలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి నేతృత్వంలోని జేఏసీతో పాటు గతంలో దూరంగా ఉన్న అశ్వత్థామరెడ్డి వర్గం కూడా సమ్మెకు మద్దతు తెలిపాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె తప్పడం లేదని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ స్పష్టం చేశారు. రేపు ఉదయం మొదటి షిఫ్ట్ నుంచి కార్మికులు విధులకు బహిష్కరిస్తారని, రాష్ట్ర వ్యాప్త బస్సు సర్వీసులు నిలిచిపోతాయని వెల్లడించారు. అయితే సమ్మె సైరన్ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. నిన్న కాళేశ్వరం పర్యటనలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ పేద ప్రజల లైఫ్ లైన్ అని, దాన్ని ఆగిపోనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల మెజార్టీ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. నేడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెన్నై పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత జేఏసీ నేతలతో మరోసారి చర్చలు జరిపి సమ్మెను నివారించేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్తా ఉన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీపై ఆధారపడి ప్రయాణాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా నిత్యం 35 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్నారు. సమ్మె కనుక జరిగితే సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 10,000 బస్సులు డిపోలకే పరిమితమైతే రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.